హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి వరల్డ్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో కూరగాయలు ఏమేమి హార్వెస్ట్ చేశానో మీకు చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి టమాటాలు. సీజన్ అయిపోయింది అనుకుంటాను. అసలు టమాటాలు కూడా ఎక్కువ లేవు, కానీ ఉన్న వాటిలో ది బెస్ట్ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేశాను. చూసారా ఎంత బాగున్నాయో, ఎంత రెడ్డిష్ కలర్లో ఉన్నాయి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా టమాటాలు కూడా ఇంకా అయిపోయింది, సీజన్ అయిపోయింది. చూడండి ఎంత చిన్నవి కూడా ఉన్నాయి. ఇది కూడా నేను కోసేస్తున్నాను, ఇంకా చెట్టు తీసేద్దాం అనుకుంటున్నాను. కానీ సీజన్ టైంలో మాత్రం ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ కూడా ఒక టమాటా ఉంది, దాన్ని కూడా నేను కోస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఏదో కొత్తగా పాత వచ్చింది, అదేంటో నాకు తెలియట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవన్నీ వచ్చేసి మొత్తం టమాటాలు ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చేసినవి. ఇప్పుడు చూసినట్లయితే పచ్చిమిర్చి చూసారు ఎంత హెల్తీగా ఉన్నాయంటే, ఇది నేను కనీసం సీడ్స్ కూడా వేయలేదు. వెజిటేబుల్స్ వాష్ చేసి వాటర్ వేసినప్పుడు అక్కడ వచ్చింది. చూసారా ఎంత బాగున్నాయో. కలర్ కూడా చూడండి, ఒక్కొక్క చూడండి ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా హెల్తీగా ఉన్నాయి. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. నేను బయట షాప్లో కొనుక్కున్నా మనకు అంత మంచివి రావు, కానీ మన సొంతంగా మన చేతులతో మనం పెంచుకున్న వాటిని మనం వండుకొని తింటే హెల్తీ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఈ మొత్తం వచ్చేసి ఒక్క చెట్టుకే కాసాయి. ఇది ఫస్ట్ హార్వెస్ట్. చాలా చూడండి ఎంత బాగున్నాయి. కలర్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఇలాగే నేను ఆనపకాయ పాదు కూడా నేను పెట్టాను. వీటికి కూడా చూడండి ఒకే చోట 4 కాయలు వచ్చాయి, పిందెలుగా ఉన్నాయి. ఆ 2 చూసారా సిస్టర్స్ లాగా ఎలా ఉన్నారు. ఆ 2 చూసినప్పుడల్లా నాకు మా సిస్టర్ గుర్తొస్తుంది. మ్యారేజ్ కాకముందు ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం. మ్యారేజ్ అయ్యాక ఎటోళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటాము, అయినా కూడా కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడు మనతో ఉంటాయి. ఇవి కూడా చూడండి నేను చక్క పక్కన ఉన్నాయి హ్యాపీగా. ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలి, అప్పుడు హార్వెస్ట్ చేద్దాము. నేను పాదైతే డాబాపైకి ఎక్కించాను. సమ్మర్ కదా ఇంకా బాగానే వస్తుంది, కానీ ఇంకా వాటర్ అవి సప్లై చేస్తూనే ఉన్నా, కానీ ఆకులు డ్రై అవుతూ ఉన్నాయి. నేనైతే ఏ ఫెర్టిలైజర్స్ వాడను, ఓన్లీ న్యాచురల్ వేలో నేను. ఎందుకంటే మనం బయట వెజిటేబుల్స్ తీసుకుందాం అనుకున్నా వాటికి ఏ పెస్టిసైడ్స్ వేస్తారో ఏమో మనకి తెలియదు. కాబట్టి మన ఇంట్లో మనం ఆర్గానిక్గా మనం పెంచుకోవాలనేది నా కాన్సెప్ట్. ఇక్కడ కూడా ఒక కాయ ఉంది, ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఈరోజు కుకింగ్లో మనం దీన్ని వండుకుందాం. మా ఫిష్ ట్యాంక్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఈ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. ఫిష్ ట్యాంక్ అండర్ బడ్జెట్ 150 అని. ప్లీజ్ సబ్స్క్రైబ్.